అండ్ కిరణ్ అబ్బువాల్ సర్టిఫికేట్గా కొంతమంది ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నారు. కా మూవీతో కాలు వేసుకుని తిరిగేటట్లు చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతకుముందు చాలామంది మీతో కూడా అన్నారు లవ్ ఫిలిమ్స్ తీస్తారా, ఈ జోనర్లోనే ఉండిపోతారని. కా మూవీ తర్వాత ఒకసారిగా డిఫరెంట్ మారిందని అన్నారు. బట్ మీరు కూడా అన్నారు ఇక్కడ నుండి మారుస్తా అని. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇదే రావడం వల్ల అదే ప్యాటర్న్లోకి వెళ్తారని అనుకోవచ్చా? అదేం లేదు, ఇది కంప్లీట్లీ మీకు కొత్త ప్యాటర్న్ గానే ఉంటుంది సినిమా. జోనర్ అనేది ప్రతి ఒక్క నేను ఇంకా అప్కమింగ్ చేసే ఇప్పటికి నేను ఒక 4 సినిమాలు కమిట్ అయినాను. అవి కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. లవ్ సబ్జెక్ట్స్ అన్నవే ఐ ఫీల్ యాజ్ ఎ యంగ్ హీరో నేను ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికో లేకపోతే యూత్కి దగ్గర అవడానికో నేను 4 సినిమాలలో 2 సినిమాలు లవ్ చేద్దాం, ఒకటి థ్రిల్లర్ చేద్దాం, ఇంకొకటి ఇలా అన్నీ నేను నాకు వీలైనంతగా నేను క్యాటర్ చేసుకుంటానండి. ఈ దిల్రూబా అనే సినిమా పర్టికులర్గా ఇలాంటి సినిమా చూడాలనుకున్న ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ మీకు ఈ స్క్రిప్ట్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాయింట్ నచ్చుతుంది, ఈ పాయింట్ బాగా ఆడియన్స్లోకి ఎక్కుతుంది అనేది. మీకు ఏ పాయింట్ నచ్చింది అక్కడ? ఈ సినిమాలో సిద్ధు అనే క్యారెక్టర్ ఒకటి సిద్ధాంతం నమ్ముతుందండి. ఐ థింక్ మేము అది ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పర్టికులర్ పాయింట్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నిజంగా మనం ఎవ్రీడే నిజ జీవితంలో ఆ 2 పదాల వల్ల మనం అయితే మోసం చేస్తాం లేకపోతే మోసపోతాం. అదేంటి అన్నది మేము ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పాయింట్ నచ్చి సినిమా. ఈ మూవీ మోసపోయిన వాళ్ళకి ఎక్కుతుందా, మోసం చేసే వాళ్ళకి ఎక్కుతుందా, కనెక్ట్ అవుతుంది? మోసపోతున్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది.